హలో ట్రైనీస్, ఈ సెషన్లో కార్నర్ లేదా మూలలను ఎలా కుట్టాలో మనం నేర్చుకుందాం. ఈ సెషన్ ముగిసేసరికి మీరు మూలల రకాలను ఇంకా వాటి లక్షణాలను వివరించగలరు. బ్యాండింగ్ మరియు బయాస్ ఫేసింగ్తో మిట్రింగ్ని వివరించగలరు. రుమాలు యొక్క స్వయంగా తిరిగిన మూలలను తయారు చేసే దశలను తెలుసుకోగలరు. ఇంకా మిట్రింగ్ ద్వారా స్ట్రిప్స్ యొక్క మూలలను సిద్ధం చేయడానికి దశలను వివరించగలరు. రెండు అంచులు కలిసే చోట మూలలు ఏర్పడతాయి. మీరు సాధారణంగా దీర్ఘచతురస్రాకార, చతురస్రాకార వస్తువులైన క్విల్ట్లు, నాప్కిన్లు, టేబుల్ క్లాత్లు, పిల్లో కేసులు మొదలైన వాటిని గమనించవచ్చు. మూలల సమావేశ స్థలంలో ఎక్కువ లేయర్లు ఉంటాయి. వాటిని వివిధ పద్ధతులలో పూర్తి చేస్తారు. అతివ్యాప్తి చెందుతున్న మూలలు కొంచెం పెద్దవిగా ఉంటాయి. అందువల్ల నాప్కిన్లు, టేబుల్ క్లాత్లు, తువ్వాళ్లు, రుమాలు, బెడ్ కవర్లు మొదలైన వాటి కోసం పూర్తి ఓపెన్ ఫ్రంట్తో దుస్తుల అంచుల కోసం ఉపయోగించే తక్కువ బరువున్న ఫ్యాబ్రిక్లలో నిర్మించబడ్డాయి. అతివ్యాప్తి చెందుతున్న మూలల యొక్క కొన్ని వైవిధ్యాలను చూద్దాం. రెండు అంచులలోని హెమ్లు పొడవు ఇంకా వెడల్పు వారీగా సమాన పరిమాణంలో మడతలు కలిగి ఉన్నప్పుడు మనకు చతురస్రాకార మూల లభిస్తుంది. భారీ బట్ట యొక్క మూలల వద్ద బల్క్ను తగ్గించడం, అండర్లేపై దీర్ఘచతురస్రాకార భాగాన్ని కత్తిరించడం ద్వారా తయారు చేయవచ్చు. ఒక హెమ్ వెడల్పు ఇతర వైపు కంటే వెడల్పుగా ఉంటే అప్పుడు పూర్తయిన మూలలో చిన్న దీర్ఘచతురస్రాన్ని ఏర్పరుస్తుంది. మూలలో రెండు అంచుల వికర్ణ కలయికను మిట్రింగ్ అంటారు. ఉమ్మడి స్థానంలో కుట్టిన లేదా ముడుచుకుని ఉండవచ్చు. ఖచ్చితమైన మడత మాత్రమే మంచి మిట్రింగ్ పొందడానికి మీకు సహాయం చేస్తుంది. అండర్ సైడ్లో ఉన్న మెటీరియల్లో ఎక్కువ భాగాన్ని తగ్గించడానికి జాయింట్ వికర్ణంగా కత్తిరించబడుతుంది, ఇంకా తెరిచి ఉంచబడుతుంది. మీటర్డ్ మూలలు శుభ్రమైన ముగింపును ఏర్పరుస్తాయి. తరచుగా అంచులలో ఇంకా నారలో కనిపిస్తాయి. మీటర్డ్ హెమ్ మూలలను ఖచ్చితంగా గుర్తించి ఏకరీతి సీమ్ ఎలవెన్స్తో కత్తిరించినట్లయితే వాటిని తయారు చేయడం సులభం. మీటర్డ్ హెమ్ మూలలను రెండు దిశల్లో పూర్తి చేయవచ్చు. మీటర్డ్ ముక్క మూలలో చుట్టూ తిరిగినప్పుడు అది ఒక బాహ్య మూల టేబుల్ క్లాత్, పిల్లో కవర్, బెడ్ కవర్ మొదలైన వాటిలో ఉపయోగించబడుతుంది. ముక్క మూలలో ఉన్నట్లయితే అది లోపలి మూల నెక్ లైన్లో ఉపయోగించబడుతుంది. మీటర్డ్ కార్నర్ యొక్క కొన్ని వైవిధ్యాలను చూద్దాం. స్వీయ మారిన మూలలు ప్రధానంగా పదార్థం యొక్క తప్పు వైపున పనిచేస్తాయి. ప్రధానమైన బట్ట తప్పు వైపునకు మడవబడుతుంది. స్థలం ఈ రకమైన మూల ఎల్లప్పుడూ బాహ్య మూలను ఏర్పరుస్తుంది. బ్యాండింగ్తో మిట్రింగ్ ఎల్లప్పుడూ వస్త్ర పరిమాణాన్ని విస్తరిస్తుంది. ఇది సరిహద్దుగా అలంకార ప్రభావాన్ని ఇవ్వడానికి ఉపయోగించబడుతుంది, లేదా ఇది పొడవు మొదలైన వాటిని మార్చడానికి ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు పిల్లల వస్త్రాలలో బ్యాండింగ్ ఎల్లప్పుడూ డబుల్ లేయర్లో పూర్తవుతుంది. బయాస్ ఫేసింగ్తో కూడిన మిట్రింగ్ ప్రధానంగా స్క్వేర్ లేదా వి ఆకారపు నెక్ లైన్ ముగింపుల కోసం ఉపయోగించబడుతుంది. ఇక్కడ ఫేసింగ్ తప్పనిసరిగా సాగేలా ఉండాలి కాబట్టి బయాస్ స్ట్రిప్ ఉపయోగించబడుతుంది. సాగదీయడం వల్ల ఈ కార్నర్ ముగింపు ఫ్లాట్ రూపాన్ని ఇస్తుంది. బయాస్ పీస్ రెడీమేడ్ కావచ్చు లేదా లైట్ వెయిట్ అండర్లైన్ ఫ్యాబ్రిక్తో స్వయంగా తయారు చేయవచ్చు. మూలలను ఎలా తయారు చేయాలో చూద్దాం. కార్నర్ చేయడానికి అవసరమైన అన్ని క్రింది సాధనాలు, పరికరాలు ఇంకా సామగ్రిని మీరు కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి. సింగిల్ నీడిల్ లాక్ స్టిచ్ మెషిన్, కత్తెర, చేతి సూది, కొలిచే టేప్, మెషిన్ సూది, కాటన్ ఫ్యాబ్రిక్ ఇంకా థ్రెడ్. మొదట చేతితో రుమాలు కుట్టండి. బట్టని 45x45 సెంటీమీటర్ల రెండు ముక్కలుగా కత్తిరించండి. రుమాలు కోసం ఒకదాన్ని ఉపయోగించండి. దాని పరిమాణం ఇంకా మిల్లు లోపాల కోసం బట్టని తనిఖీ చేయండి. బట్టని తడిపి కుదించండి, ఇంకా ఐరన్ చేయండి. 4 నుంచి 6 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న ట్రేసింగ్ పేపర్పై అక్షరాల కోసం డిజైన్ను రూపొందించండి. పిన్తో బయటి పంక్తులను చిల్లులు చేయండి. పని పూర్తి చేసిన తర్వాత ఉండవలసిన కొలత 40x40 సెంటీమీటర్లు. ప్రతి అంచు 4 సెంటీమీటర్ల దూరంలో A, B, C, D అనే పాయింట్లను గుర్తించి వాటిని కలపండి. మడిచి నొక్కడం ద్వారా A నుండి D వరకు డయాగోనల్ లైన్ను సృష్టించండి. డయాగోనల్ లైన్పై మోనోగ్రామ్ యొక్క స్థానం పాయింట్ A నుండి 10 సెంటీమీటర్ల దూరంలో
పాయింట్ ఈని గుర్తించండి. క్లాత్ పై గుర్తు పెట్టబడిన ఈ పాయింట్ పై అక్షరాల ఆధారాన్ని సెట్ చేయండి. బ్లూ సొల్యూషన్ ఉపయోగించి డిజైన్ ను ఫ్యాబ్రిక్ పై బదిలీ చేయండి, ఇంకా మార్పిడి చేయండి. మీరు కార్బన్ పేపర్ సహాయంతో కూడా డిజైన్ ను కనుగొనవచ్చు. 2 సందర్భాల్లో కూడా మీరు మొదట కాగితంపై డిజైన్ ను గీయాలి. రుమాలు యొక్క అన్ని అంచుల నుండి 4 సెంటీమీటర్ల దూరంలో ఒక థ్రెడ్ తొలగించండి. అన్ని వైపుల నుంచి క్లాత్ మధ్య పాయింట్ వైపుకి మరో 3 థ్రెడ్లను తీసివేయండి. ఎంబ్రాయిడరీ ఫ్రేమ్ మధ్యలో ఫ్యాబ్రిక్ పై అక్షరాలు వ్రాసిన భాగాన్ని ఉంచి ఫ్రేమ్ను జాగ్రత్తగా బిగించి గట్టిగా స్క్రూ చేయండి. ఫ్రేమ్ లోపల గుడ్డను స్మూత్గా ముడతలు లేకుండా ఉంచండి. స్టెమ్, సాటిన్ స్టిచ్, చైన్, క్రాస్ కుట్లు మొదలైన వాటిని ఉపయోగించి వేర్వేరు కుట్ల కోసం అక్షరాల భాగాలను నిర్ణయించండి. ఎంబ్రాయిడరీ థ్రెడ్ల రంగులను ఒక ప్లాన్ ప్రకారం ఎంచుకోండి. ఎంచుకున్న కుట్లతో ఎంచుకున్న రంగు దారంతో గుర్తించబడిన భాగాలను నింపండి. మీరు సాటిన్ స్టిచ్ ని ఉపయోగిస్తుంటే మొదట రన్నింగ్ కుట్లు ఉన్న అంచుని కుట్టండి. అప్పుడు ఆ రన్నింగ్ కుట్లు కనబడకుండా కవర్ చేస్తూ సాటిన్ కుట్లతో మార్క్ చేసుకున్న భాగాన్ని పూరించండి. చేతి కుట్టుతో మూలలను పూర్తి చేయండి. హెమ్ స్టిచ్ ఉపయోగించి చేతి కుట్టుతో అంచులను ముగించి ఆ కుట్ల మీదుగా ఐరన్ చేయండి. మరలా ఇంకొక నమూనా ముక్క తీసుకుని ఇతర రకాల మూలలను సిద్ధం చేయండి. స్వయంగా మణిగే మూలలను కుట్టడానికి ఇక్కడ దశలు ఉన్నాయి. అన్ని అంచులలో ఫ్యాబ్రిక్ యొక్క వెనుక వైపు 0.5 సెంటీమీటర్లు మూలను మడవండి. ఇంకా దాన్ని తొలగించబడిన థ్రెడ్ల ద్వారా సృష్టించబడిన రంధ్రం యొక్క మూలలో సెట్ చేయండి. 2 కుట్లతో పరిష్కరించండి. హెమ్ స్టిచ్ తో మూలలోని మణిగిన అంచులను కుట్టండి. రుమాలును మడవండి. ఆ పాయింట్లు ఏ ఇంకా బట్ట యొక్క ముందు భాగం జత చేయబడి పైన ఉండేలా. విప్ స్టిచ్ తో అంచులను కలపండి. అంచుని లోపలికి తిప్పండి, తద్వారా అంచు పైన ఉంటుంది. అన్ని ఇతర మూలల కోసం అదే విధానాన్ని పునరావృతం చేయండి. మిట్రింగ్ ద్వారా స్ట్రిప్స్ యొక్క మూలలను సిద్ధం చేద్దాం. దిండు కవర్ ముక్క యొక్క పొడవాటి వైపున పిన్స్ తో స్ట్రిప్ ను కలపండి. 1/3 వైపు తర్వాత ప్రారంభించండి. స్ట్రిప్స్ యొక్క ముడుచుకున్న భాగాలు లోపలికి ఉండాలి. మూలలో కలపడం ప్రారంభించవద్దు. స్ట్రిప్స్ యొక్క జాయింట్స్ పై కుట్టడం ప్రారంభించవద్దు. సీమ్ లైన్ క్రాసింగ్ ను మూలలో ఆపి స్ట్రిప్స్ ను డయాగోనల్ గా ఫ్యాబ్రిక్ వైపు మడవండి. స్ట్రిప్ ను నేరుగా మూలకు మడవండి. తద్వారా మడత స్ట్రిప్ అంచుతో సమానంగా కొద్దిగా ఇస్త్రీ చేయండి. దిండు కవర్ ముక్క నుండి స్ట్రిప్ ను తీసివేసి పూర్తిగా తెరవండి. క్షితిజ సమాంతర ప్రెస్ లైన్ వెంట స్ట్రిప్ ను మడవండి. సరైన వైపుతో కలిసి పిరమిడ్ ను రూపొందించే డయాగోనల్ ప్రెస్ లైన్ల వెంట కుట్టండి. ముడి అంచు నుండి 6 మిల్లీమీటర్లు వదిలి కుట్టడం ప్రారంభించండి. మరొక అంచు నుండి 6 మిల్లీమీటర్లు వదిలి ముగించండి. కుట్లను సెక్యూర్ చేయండి. ప్రతి వైపు 6 మిల్లీమీటర్ల సీమ్ అలవెన్స్ వదిలి మూలల వద్ద అదనపు కత్తిరించండి. క్లిప్ టు పాయింట్. సీమ్ అలవెన్స్ లను ఓపెన్ చేసి ఇస్త్రీ చేయండి. ఇంకా మీటర్డ్ మూలలను సరైన వైపు బయట ఉండేలా తిప్పండి. మళ్లీ స్ట్రిప్ ను దాని మధ్యలో మడవండి. ఆపై స్ట్రిప్ లో మీటర్డ్ కార్నర్ కనిపిస్తుంది. పిల్లో కవర్ పీస్ యొక్క సరైన వైపున స్ట్రిప్ ను పిన్ చేయండి. స్ట్రిప్ మూలలో దిండు కవర్ ముక్క యొక్క మూలతో సరిపోవాలి. ఇంకా స్ట్రిప్ యొక్క ముడి అంచులు దిండు కవర్ యొక్క ముడి అంచులతో సరిపోవాలి. ఇతర 3 మూలల కోసం మూలల తయారీ ప్రక్రియను పునరావృతం చేయండి. 4 అంచుల వెంట కుట్టండి. మూలల చుట్టూ కుట్లు తగ్గించండి. మూలల వద్ద సీమ్ ఎలవెన్స్ ను కత్తిరించండి. టాప్ స్టిచ్డ్ సీమ్స్, కార్టెడ్ సీమ్స్ ఇంకా డెకరేటివ్ సీమ్లను ఎలా తయారు చేయాలి అనే దానిపై మనం ఈ సెషన్ ముగింపుకి చేరుకున్నాం. ఈ సమయానికి మీరు మూలల రకాలను మరియు వాటి లక్షణాలను వివరించగలరు. బ్యాండింగ్ మరియు బయాస్ స్పేసింగ్ తో మిట్రింగ్ వివరించగలరు. రుమాల యొక్క స్వయంగా తిరిగే మూలలను తయారు చేసే దశలను తెలుసుకున్నారు. ఇంకా స్ట్రిప్స్ యొక్క మూలలను మిట్రింగ్ ద్వారా సిద్ధం చేసే దశలను వివరించగలరు.